జై శ్రీమన్నారాయణ, జై భగవద్ రామానుజ. ఆచార్యవాణి అనే ఈ కార్యక్రమానికి సహృదయులందరినీ, నీతి కోవిదులందరినీ, ఈ కార్యక్రమం పట్ల ఆసక్తి కలిగినటువంటి భాగవత మిత్రులందరినీ స్వాగత వాక్యాలతో సత్కరిస్తూ ఈనాటి ఈ ఆచార్యవాణి కార్యక్రమంలో శ్రీమన్ మహాభారతం ఉద్యోగ పర్వం నుంచి విదురుడు ధృతరాష్ట్రులకు చెప్పినటువంటి కొన్ని అంశాలని పరిశీలన చేసుకుందామని తెలియజేస్తున్నాను. అందులో మొదటి విషయం, తపోదమో బ్రహ్మ విత్తం వితానా పుణ్యా వివాహా సతతాన్నదానం ఏష్వైతే సప్తగుణా వసంతి సమ్యగ్వృత్తాస్తాని మహాకులాని. ఉత్తమ పురుషులు వారు ఒక వర్గం. అలాంటి ఉత్తమ పురుషుల యొక్క వర్గంలో ఎవరిని చేర్చాలి, ఎవరిని మనం ఉత్తమ వర్గం వారు అని మనం పిలవాలి. అలాంటి వారిని మనం అనుసరించాలి. కాబట్టి మనం అనుసరించదగినటువంటి ఉత్తమ వర్గం ఎవరు అనేది ఇక్కడ తెలియజేయడం జరుగుతోంది. తపోదమో బ్రహ్మ విత్తం వితానా పుణ్యా వివాహా సతతాన్నదానం ఏష్వైతే సప్తగుణా వసంతి సమ్యగ్వృత్తాస్తాని మహాకులాని. కులం అంటే మనం ఇప్పుడు సామాజికంగా చెప్పుకుంటున్నటువంటి కులం కాకుండా మనం వర్గం అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈనాడు కులాల గురించి, మతాల గురించి మాట్లాడటం అంత మంచిది కాదు. కాబట్టి మనం దీన్ని వర్గంగా భావించుదాం. ఆ వర్గంలో ఉత్తమ వర్గంలో ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటో ఇక్కడ చెప్తున్నాడు. 7 లక్షణాలని చెప్పడం జరుగుతోంది. 1, తపస్సు చేయాలి. తపస్సు అంటే ఏంటో తర్వాత తెలుసుకుందాం. 2, దమాన్ని కలిగి ఉండాలి. 3, బ్రహ్మవిత్తం, బ్రహ్మజ్ఞానాన్ని కలిగి వేద విజ్ఞాన వేత్తగా ఉండాలి. వితానా, యజ్ఞ కార్యక్రమాలని విధిపూర్వకంగా చేసుకోవాలి. పుణ్యా వివాహా, పవిత్రమైనటువంటి పెద్దలు కుదిర్చినటువంటి ఈడు జోడైనటువంటి పద్ధతిగా వివాహాలు జరిపించుకోవాలి. సతతాన్నదానం, నిరంతరము అన్నదానం చేస్తూ ఉండాలి. తర్వాత ఏష్వైతే సప్తగుణావకంతి, 7వ గుణం చెప్తున్నారు. సమ్యగ్వృత్తాస్తాని మహాకులాని, చక్కటి ప్రవర్తన కలిగి ఉండాలి, సత్ప్రవర్తన కలిగి ఉండాలి, ధర్మ ప్రవర్తన కలిగి ఉండాలి, సత్యశోభితమైన ధర్మ ప్రవర్తన కలిగి ఉండాలి. ఈ 7 లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో వాణ్ణి ఉత్తమ వర్గానికి చెందినవాడుగా మనం భావించాలి. వాడు సమాజంలో ఉత్తముడుగా పరిగణించి వాణ్ణి మనం ఆశ్రయించడం కానీ, వాణ్ణి అనుసరించడం కానీ, వాడితో స్నేహం చేయటం కానీ మనం చేయాల్సి ఉంటుంది అని విదుర మహాశయుడు ఆ కాల పద్ధతులను బట్టి మనకు తెలియజేయటం జరిగింది. ఇది ఈ కాలానికి కూడా ఏమంత దూరంగా లేవు. అయితే ఏంటంటే కొన్ని మాటలను వాడకూడదు, కొన్ని మాటలు మనం వాడకపోయినా అవి జరుగుతూనే ఉంటాయి. అది కాలాన్ని బట్టి మన సహృదయులైనటువంటి శ్రోతలే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తపోదమో బ్రహ్మ విత్తం వితానా పుణ్యా వివాహా సతతాన్నదానం ఏష్వేవైతే సప్తగుణా వసంతి సమ్యగ్వృత్తాస్తాని మహాకులాని. గొప్ప వర్గం వారెవరు? తపస్సు చేసేవారు. తపస్సు అంటే ఇంద్రియ నిగ్రహం కలిగి సత్యము, ధర్మము, దానము అనేటువంటి వాటిని నిరంతరం జీవితంలో ఇమిడ్చి, జీవితంలో వారి యొక్క ప్రవర్తనలు ఇవన్నీ వ్యక్తమయ్యేటట్టుగా ఎవరు ఉంటారో వారు తపస్సు చేస్తున్నారు అని అర్థం. అంతేగాని గడ్డాలు పెంచి అడవుల్లో ఉండి
ముక్కు మూసుకుని చేసే తపస్సు కాదు. కాబట్టి తపస్సు అనే పదానికి సమాజ హితాన్ని కోరుతూ ధర్మంగా, సత్యంగా, న్యాయంగా ఉండటమే. తర్వాత దమహ, ఇంద్రియాలని అదుపులో పెట్టుకోవాలి. ఇంద్రియాలు పలు పోకడలు పోతాయి. కళ్ళు ఏవేవో దృశ్యాలు చూడాలనుకుంటాయి. మన యొక్క జిహ్వ, నాలుక ఏదేదో తినాలనిపిస్తుంది, తినకూడనివి తినాలనిపిస్తుంది. దానివల్ల జబ్బులు, పేగులు కుళ్ళిపోవటం, కిడ్నీలు పాడవటం ఇవన్నీ. కాబట్టి నాలికని అదుపులో పెట్టుకుని నువ్వు తినవలసిందే తినటం, ఆశించవలసిందే తినటానికి ఆశించటం. ఇక చెవులు వినకూడనటువంటి శబ్దాలు వినటానికి ఎక్కువ ఇష్టపడతాయి. ఆ పక్క ఆవిడ చెప్పే మాటలు వినబుద్ధేస్తుంది, ఈ పక్క ఆవిడ చెప్పే మాటలు వినబుద్ధేస్తుంది. లేక ఈ పార్కుల్లోనూ వాటిల్లోనూ కూర్చుని వాడి మీద వీడు, వీడి మీద వాడు చెప్పుకునేటువంటి మాటలు వినబుద్ధేస్తుంది. అది చాలా తప్పు. ఎందువల్లంటే ఇవాళ ఒకడి మీద నువ్వు చెప్పుకుంటే రేపు నీ మీద ఇంకోటి చెప్పడా. కాబట్టి ఈ చెప్పుడు మాటలు వినటం కానీ, తప్పుడు మాటలు మాట్లాడటం కానీ, ఇదంతా కూడా చెవుల వల్ల నీకు సంక్రమించే పాపానికి అవి హేతువులవుతాయి. కాబట్టి చెడు శబ్దాలను వినొద్దు, చెడుగా ప్రవర్తించొద్దు. అలా ఇంద్రియాలని నువ్వు అదుపు చేసుకుంటే అప్పుడు నువ్వు ఉత్తమ వర్గంలో చేరతావు. ఇక తర్వాత బ్రహ్మవిత్తం, మన మహర్షులు మనకి చెప్పినటువంటి అత్యద్భుతమైనటువంటి వైదికమైనటువంటి పరిజ్ఞానాన్ని కలిగి ఉండటం. వేద పరిజ్ఞానం గురించి మాట్లాడాలంటే ఇప్పుడు ఈ సమయం చాలదు. వేదంలో మానవుని యొక్క జీవితానికి కావలసినటువంటి ప్రతి అంశాన్ని స్పృశించడం జరిగింది. అసలు వేదం అంటేనే జ్ఞానం అని అర్థం. సైన్స్ అనేటువంటి ఇంగ్లీష్ పదానికి ఏది అర్థంగా ఇప్పుడు అధునాతనలు చెప్తున్నారో వేదం అనే పదానికి అదే అర్థం. విద జ్ఞానే, తెలుసుకొనుట. మరి జ్ఞానం అంటే అర్థం ఏంటి? అవబోధనే, నీ చుట్టూరా ఉండేటువంటి ఈ సమాజాన్ని తెలుసుకోవటమే జ్ఞానం. అది కలిగి ఉండటమే వేదం. కాబట్టి వేదం అంటే మనిషి యొక్క ప్రవర్తనని అన్ని కోణాల నుంచి నియమించేటువంటి ధర్మశాస్త్రం అన్నమాట వేదం. అలాంటి వేదాన్ని నువ్వు నీ ఆచరణలో ఆదర్శంగా తీసుకోవాలి. తర్వాత యజ్ఞాలు, యాగాలు చేయాలి. యజ్ఞాలు, యాగాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అది ఎప్పుడైనా మరో సందర్భంలో చెప్పుకుందాం. దేశం సుభిక్షంగా ఉండటం కోసం యజ్ఞాలు ఎంతో అవసరం. మహర్షులు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి ఒక గొప్ప ఫార్ములాని, ఒక గొప్ప ప్రాజెక్ట్ని మనకు అందించారు. దాని పేరే యజ్ఞం అన్నమాట. యజ్ఞం అంటే అది ఒక ప్రాజెక్ట్, మన సమాజంలో ఉండే అందరికీ పనిపడుతుంది. తద్వారా ఫలితం ఎలా ఉంటుందంటే నెలకి 4 వానలు కురుస్తాయి. మేధోమథనంతో పని లేదు. చక్కగా వానలు కురవడం ద్వారా ఈ భూమంతా సస్యశ్యామలం అవుతుంది, పంటలు పండుతాయి, తిండి బాగా లభిస్తుంది, పశువులు పెరుగుతాయి, ఎన్నో లాభాలు ఉంటాయి యజ్ఞం వల్ల. ఆ యజ్ఞాలని వదులకుండా జరిపిస్తూ ఉండాలి. పుణ్య వివాహ, ఇది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు చాలా తేడా వచ్చేసింది. ఈ పెళ్ళిళ్ళు ఏం పెళ్ళిళ్ళో మనకు అర్థం కావట్లేదు. ఎవరు ఎవరిని ఎందుకు చేసుకుంటున్నారో తెలియదు. ఎవరు ఎందుకు చేసుకున్నా పర్వాలేదు, కానీ మనకి విడాకులు ఎందుకు పెరుగుతున్నాయి? ఒక్క ఆలోచన చేయండి, ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. విడాకులు ఇదివరకు 1,000,000కి ఉండేవారేమో, అది కూడా అనుమానమే. తర్వాత లక్షల్లో కొంతమంది చేరారు, ఇప్పుడు 100ల్లో ఎక్కువ మంది విడాకులు పుచ్చుకుంటున్నారు. ఎందువల్ల అంటే పెద్దలకు ఇష్టం లేకుండా తాత్కాలికమైనటువంటి ఆకర్షణతోటి హెచ్చు తగ్గులుగా ఉన్నటువంటి జీవన విధానాలని కూడా పరిగణనలోకి తీసుకోకుండా కేవలం మేము అప్డేట్గా ఉన్నాం అని భావనతోటి, మేము నూతన విజ్ఞానంలో పండిపోయాం అనేటువంటి దురూహతోటి జరుపుకునేటువంటి వివాహాలు చాలా విడిపోవడానికి కారణాలై విడాకుల దాకా వచ్చేస్తున్నాయి. ఎందువల్ల ఇదివరకటి లేని ఈ సంప్రదాయం ఇప్పుడే ఎందుకు వచ్చింది? విడాకుల సంప్రదాయం న్యాయవాదులను పోషించడానికా?
మరి చదువుకుంటున్నారు కదా, సాఫ్ట్వేర్ చదువుతున్నారు కదా, ఎక్కువ జ్ఞానాన్ని సంపాదిస్తున్నారు కదా, విదేశీ పరిజ్ఞానం నెత్తి మీద పడిపోయింది కదా. ఇవన్నీ ఉన్నా విజ్ఞానవంతులు అనుకుంటున్నా మరి ఎందుకని విడాకుల దాకా వెళ్లాల్సి వచ్చింది? పెళ్లి ఎందుకు పెటాకులవుతోంది? ఆలోచిద్దాం. కాబట్టి ఆనాడే విదురుడు చెప్పాడు, పుణ్య వివాహ, పుణ్యయుక్తములైన సరి అయిన సంప్రదాయబద్ధమైన వివాహాలు జరిపించుకోవాలి. తర్వాతది సతత అన్నదానం. ఇది చాలా ముఖ్యమైనది. మన భారతదేశంలో ఒకప్పుడు హోటల్స్ లేవు, ఇప్పుడు వీధికో హోటల్, వీధికి 2 హోటళ్లు ఎందుకు వస్తున్నాయి? ప్రతి మనిషి అన్నదానం చేసి తీరాలి. అన్నదానమే మహాదానం, అన్నదానం వల్ల ఫలితం ఎక్కువ అని పెద్దలు బోధించారు. కాబట్టి ఈ అన్నదానాన్ని మనం మర్చిపోవటం వల్లే ఈ హోటల్స్ పెచ్చు పెరిగిపోయాయి. దాంట్లో ఉండే వంటల్లో ఉండేటువంటి తీరు వల్లే అనేక మంది అనారోగ్యం పాలవుతున్నారు. కాబట్టి నిరంతరం అన్నదానం చేయటం ఒక గొప్ప వర్గం యొక్క ఒక లక్షణం అన్నమాట. ఇవన్నీ ఇలా ఉంటుండగా సమ్యక్ వృత్తాస్తాని, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. మంచి ప్రవర్తనకి గీటురాయి మళ్ళీ వేదమే. మంచి ప్రవర్తన అంటే ఏమిటి? నీకు ఇష్టం లేనిది మంచిది కాదంటావు, నాకు ఇష్టం లేనిది నేను మంచిది కాదంటాను. అలా కాదు. ధర్మం ఏది, న్యాయం ఏది, నీతి ఏది, పద్ధతి ఏది, సమాజానికి ఏది ఉపయోగపడుతుంది, అలాంటి ప్రవర్తననే ధర్మబద్ధమైనటువంటి ఉత్తమ ప్రవర్తనగా, సమ్యక్ ప్రవర్తనగా పెద్దలు చెప్తారు. దాన్ని కలిగి ఉండాలి. కాబట్టి ఈ 7 ఎవడిలో అయితే ఉంటాయో వాడు సత్కులీనుడు, గొప్ప వర్గానికి చెందినవాడు అని చెప్పాల్సి ఉంటుంది. మొట్టమొదటిది తపస్సు, రెండోది ఇంద్రియ నిగ్రహం, మూడోది బ్రహ్మజ్ఞానం కలిగి ఉండటం, అనగా వేద విజ్ఞానం కలిగి ఉండటం, 4 యజ్ఞయాగాదులు నిర్వహించడం, 5 చక్కటి సంప్రదాయబద్ధమైనటువంటి వివాహాలు చేసుకోవటం, తర్వాతది నిరంతరం అన్నదానం చేస్తూ ఉండటం, చివరిది ధర్మబద్ధమైనటువంటి జీవన విధానాన్ని ఎంపిక చేసుకొని దాన్ని అనుసరించడం, ఆచరించటం. ఈ 7 ఏ వంశంలో ఉంటాయో, ఏ కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబాన్ని ఉత్తమ వర్గము అని పిలవటం జరుగుతుంది. ఇది అనేక రకాలైనటువంటి ఆలోచనలకు దారి తీసే విషయం. మనం ఆచారాలు వదిలేస్తున్నాం. ఎందుకు వదిలేసామో తెలియదు. నాకు కుదరట్లేదు అంటున్నాడు. ఎందుకు కుదరదు? కుదరకపోవడం కాదు, దాని మీద నీకు ఆసక్తి లేదు, నమ్మిక లేదు, ప్రామాణ్యం లేదు, తప్పనిసరిగా చెయ్యాలనేటువంటి పట్టుదల లేదు నీకు. అందువల్ల కుదరదంటున్నావు. అంతేగాని కుదరకపోవడం అనేటువంటిది ఏం లేదు. కాబట్టి మానవుడు గ్రహించాలి, ప్రాచీనమైనటువంటి మన పెద్దలు ఋషులు అందించినటువంటి విజ్ఞానాన్ని మనం వదులుకుంటే ఒకనాటికి మనం పతితులం అవుతాం, మనం పనికిరాని వాళ్ళం అవుతాం, సమాజానికి చేటు చేస్తాం, అనర్థాలు పాలవుతాం అని ప్రతి మనిషి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది చెప్పినప్పుడు వినటానికి చాదస్తంగా కనపడుతుంది అన్నమాట. కనపడితే కనపడొచ్చుగాక సరైనటువంటి వివాహం, సకాలంలో సరైనటువంటి వివాహం, పెద్దలు కుదిర్చినటువంటి వివాహం చేసుకుంటే మరి విడాకులు దాకా పోయే అవకాశం ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఉదాహరణకి మాట వరుసగా అనుకుందాం, 32, 33, 34 ఏళ్ల పెళ్లి కొడుకులు మనకు తారసపడుతున్నారు. ఇదివరకు 16 ఏళ్లకు పెళ్లి చేయమన్నారు. మరి ఆడపిల్లకి సప్తవర్షాత్ భవేత్ కన్యా అన్నారు, 8 ఏళ్లకు పెళ్లి చేయమన్నారు. దాంట్లో అనర్థాలు వెతికారు మన వాళ్ళు. చాలా సంతోషం, అనర్థాలు ఉంటాయి, ఉన్నాయనే అనుకుందాం. కానీ ఇవాళ 35, 36 ఏళ్ళు వచ్చిన మగవాళ్ళు, 30 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళు 40 ఇదిగో 40 అదిగో 40 అంటున్నారు. సాఫ్ట్వేర్ అయితే కానీ పెళ్లి చేసుకోరు, అందంగా ఉంటేనే కానీ పెళ్లి చేసుకోరు, 1,00,000 ప్యాకేజ్ ఉంటే కానీ పెళ్లి చేసుకోరు. ఏమయ్యాయి ఇవి? పుణ్య వివాహాలా ఇవి? అపుణ్య వివాహాలా? 40 ఏళ్లకు పెళ్లి ఏంటి? ఇలా మనం అంటే తప్పు అవుతుంది, సమాజానికి విరుద్ధంగా మనం మాట్లాడినట్టు అవుతుంది. కానీ ఆలోచిద్దాం,
ఇవి అనర్థాలా కాదా? 40 ఏళ్ళ అబ్బాయికి పెళ్లి చేశారనుకోండి, 35 ఏళ్ళ అమ్మాయిని, అప్పుడు చిన్నమ్మాయికి ఎలాగ కుదరదు కదా. పెద్ద అమ్మాయిని చేశారనుకోండి, వాళ్ళ వివాహ వ్యవస్థ ఎలా ఉంటుంది? అమ్మాయి ఉద్యోగస్తురాలు, అబ్బాయి ఉద్యోగస్తులు, పుట్టే పిల్లలకి దిక్కెవరు, మొక్కెవరు? ఆశ్రమాల్లో పడేయాలి. ఆశ్రమాలు కాదు, ఇప్పుడు కొత్త కొత్త పేర్లతో వచ్చేస్తున్నాయి ఈ పిల్లల్ని కాపాడేటువంటి షెల్టర్స్, అంతే కదా. అప్పుడు కుటుంబ వ్యవస్థ ఏమవుతుంది? వాళ్ళకి ఎలాంటి గుణాలు అబ్బుతాయి? వాళ్ళ తత్వాలు ఎలా ఉంటాయి? వాళ్ళ ధోరణి ఎలా ఉంటుంది? ఎరగెన్స్ ఉంటుంది కదా, నిరంకుశత్వం ఉంటుంది కదా. తల్లిదండ్రుల యొక్క ప్రేమ వాత్సల్యం వారి మీద ప్రసరిస్తుందా? ప్రసరించకపోతే సామాజిక వ్యవస్థ ఏమవుతుంది? రాబోయే 50 ఏళ్లలో మనం ఏం చూస్తాం, ఏం వింటాం? ఈ విడాకుల వ్యవహారాలేంటి? ఈ విడాకులు తీసుకున్న తర్వాత ఈ పిల్లలు ఏమైపోతారు? తల్లి దగ్గర, తండ్రి దగ్గర. మళ్ళీ తండ్రి వివాహం చేసుకుంటే పిల్లలు బతికేంటి? మళ్ళీ తల్లి ఇవాళ కాలమానాన్ని బట్టి మళ్ళీ తల్లి పెళ్లి చేసుకుంటే ఈ పిల్లలు బతికేంటి? ఇవన్నీ ఆలోచిస్తే మనకు అగమ్య గోచరంగా ఉంది. ఇవన్నీ ఆలోచిస్తే చాదస్తం అవుతోంది ఒక పక్క నుంచి. అయినా ఆలోచించక తప్పదు. ఎందువల్లంటే సమాజాన్ని ఎక్కడో అక్కడ అడ్డుకట్ట వేయకపోతే ఇవన్నీ కూడా ఇంకా పెచ్చు పెరిగి, దురాగతాలు పెచ్చు పెరిగి ఈ సమాజ వ్యవస్థ విచ్ఛిన్నం అవుతుంది. మనం పరాయి దేశస్తుల్ని దృష్టిలో పెట్టుకుంటున్నాం. అక్కడ విడాకులు సామాన్యం కావచ్చు, మారు మనువులు సామాన్యం కావచ్చు. మన దేశాచారం అది కాదు. మనం నిలబెట్టుకుంటూ వస్తే తరతరాల మన ఆదర్శమైనటువంటి సామాజిక వ్యవస్థ నిలబడుతుంది. దానికి మనం కృషి చేయాల్సి ఉంటుందని నేను భావిస్తున్నాను. తపోదమో బ్రహ్మ విత్తం వితానాః పుణ్యా వివాహ సతత అన్నదానం. పూర్వకాలం పక్కన అతిథి లేకుండా భోజనం చేసేవాడు కాదు అని మన గ్రంథాల్లో కనపడుతుంది. వంట అయిన తర్వాత ఇంటి యజమాని బయటకు వచ్చి ఎవరైనా అతిథులు, అభ్యాగతులు, యాత్రికులు, కొత్త వాళ్ళు ఈ ఊళ్ళోకి వచ్చిన వాడు కనపడతారేమో, తన పక్కన భోజనం చేస్తాడని ఎదురు చూసేవారని మనకు అనేక గ్రంథాల్లో దాఖలాలున్నాయి. ఇవాళ చుట్టాలు వస్తే భయం, చుట్టాలు వస్తే ఏడుపు, వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో అనే ఆలోచన. ఇవన్నీ మనకి తప్పదు. ఓ చిన్న కథ మా చిన్నతనంలో విన్నది. ఒక భార్యాభర్త ఉన్నారు. అనుకోకుండా చుట్టాలు మొగుడు పెళ్ళం వచ్చారు. ఈ భర్త గారు భార్య లోపలికి వెళ్ళి, ఏంటివి పీడాకారంగా వచ్చారు వీళ్ళు, వీళ్ళకి వండాలి, పెట్టాలి, వీళ్ళ కోసం ప్రత్యేకంగా కూరలు చేయాలి, ఇవన్నీ చేయాలి, ఎక్కడ చస్తాం అని కూలబడుక్కున్నారు. కూలబడుక్కుని ఆ పూట గడిచింది. సాయంకాలం అయ్యేటప్పటికి ఈ భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఈ కొత్తగా వచ్చినటువంటి అతిథులతోటి, ఎవర్రా మాకు అర్జెంటు పని పడింది, మేము వెళ్ళిపోతున్నాం, మీరు ఏం చేస్తారో మీరు కూడా వెళ్ళిపోండి, మాకు మరి ఎలా బయటికి వెళ్లాల్సిన అవసరం ఉంది మాకు వేరే చోటికి అని అన్నారట. అనేటప్పటికీ వీళ్ళు కొత్తగా వచ్చినటువంటి భార్యాభర్తలు సరే పెట్టే వేళ సర్దుకుని నెమ్మదిగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ భార్యాభర్త ఏం చేశారు, అప్పటిదాకా సంచులు సర్దిన వాళ్ళు ఆ సంచులు లోపల పెట్టి, చూసారా అండి భార్య అంటోంది, ఏమండో నేను చూసారా మనం ప్రయాణం అవుతున్నట్టుగా ఎలా నటించానో అంటే భర్త అన్నట్ట, అవునే నేను కూడా మనం ప్రయాణం అయిపోతున్నట్టు 2-3 రోజుల దాకా రామన్నట్టుగా నేను అన్నాను కదా, వాళ్ళు వెళ్ళిపోయారు కదా చూసావా మనం అని అన్నట్ట. ఈ లోపల ఆ వెళ్ళిపోయినటువంటి భార్యాభర్తలు ఇద్దరూ కూడా వచ్చి, ఏమర్రా మేము వెళ్ళిపోయినట్టు వెళ్ళాం కానీ నిజంగా వెళ్ళలేదు, ఈ పక్కనే ఉంటున్నాం, మీ వ్యవహారం చూసాం, ఇప్పుడప్పుడే వెళ్ళే ఆలోచన లేదు, మేము 1 వారం దాకా ఉంటాం అని అన్నారట. అప్పుడు ఈ ఇంటి యజమానురాల యొక్క పరిస్థితి ఏంటి? తెల్లమొహం వేసి అయ్యయ్యో అని పశ్చాత్తాపడ్డారని చిన్నప్పుడు కథ అనమాట. ఇలా ఉంది వాళ్ళ వ్యవహారం. అన్నదానం మీద ఆసక్తే లేదు. చుట్టం వస్తే ఏదైనా జనం దానం చేయాల్సి వస్తే విదిలింపే.
అది పద్ధత? అన్నదానం వల్ల కలిగే లాభం ఎంత? ఈ హోటల్స్ ఏంటి? ఆ వ్యాపారం ఏంటి? ఇది మన హైందవ తత్వానికి, వైదిక విధానానికి ఎంత గొడ్డలి పెట్టు. ఇలా ఆలోచించాలి మనం. ఏష్వైవైతే సప్తగుణా వసంతి సమ్యగ్వృత్తాస్తాని మహాకులాని. ఇలా మంచి ప్రవర్తనతో ఉండటం అనేటువంటిది 7వ లక్షణం. ఈ 7 లక్షణాలని ఎవరైతే నిత్య జీవన విధానంలో ఇముడ్చుకుంటారో వారిని గొప్ప వర్గం వారు అని పిలవటం జరుగుతుంది. తర్వాత మరొక అంశాన్ని ప్రస్తావన చేసుకుందాం. ఏషాం న వృత్తం వ్యధతే నయోని చిత్త ప్రసాదేన చరంతి ధర్మం ఏ కీర్తిమిచ్చంతి కులే విశిష్టాం త్యక్తానృతాస్తాని మహాకులాని. స్థిరమైన ప్రవర్తన కలిగి ఉండాలి ఏ మనిషి అయినా. అంటే చంచలమైనటువంటి మనస్సు, చంచలమైనటువంటి విధానము ఉండకూడదు. ఇప్పుడు ఒక మాట, కాసేపు నాకు ఒక మాట, ఇవాళ ఒక మాట, రేపు ఒక మాట, ఇవాళ ఒకలాగా ఉండటం, రేపు ఒకలాగా ఉండటం అనేది పనికిరాదు. తన్ను చూసి సంతోషించేటువంటి తల్లిదండ్రులని ఆదరించాలి. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా బిడ్డల యొక్క సత్ప్రవర్తన చూసి సంతోషించాలి, తృప్తి పడాలి, ఆనందించాలి. అంతేగాని పిల్లలు బరి తెగించి ఉన్నారు, అరే రే అని చెప్పి కూడు నీళ్లు పెట్టకుండా మమ్మల్ని మాడుస్తున్నారు, దుష్ప్రవర్తనతో ఉన్నారు, ఏమండి దురభ్యాసాలకు లోనయ్యారు అని తల్లిదండ్రులు ఉసూరు మనకూడదు. తల్లిదండ్రుల్ని చక్కగా కాపాడేవాడుగా ఉండాలి. తర్వాత తీయటి మనస్సు, మంచి మనస్సు, ప్రశాంతమైన మనస్సుతో ధర్మం చేసేవాడుగా ఉండాలి. తర్వాత తన వంశానికి, తన వాళ్ళకి, తన పెద్దలకి పేరు తెచ్చేవాడుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఇలా ఉంటుండగా అసత్యాన్ని విడిచిపెట్టాలి, సత్యవాక్య పరిపాలన చేయాలి. సత్యమే అన్ని ధర్మాలలో కల్లా అత్యుత్తమ ధర్మం. సత్యాన్ని నువ్వు పాటిస్తే ధర్మాన్ని పాటించినట్టే అర్థం. కాబట్టి ఇలాంటి ఈ 5గురు కూడా సమాజంలో ఉత్తమ వర్గం వారు అని పిలువబడతారు. వీరిని మనం కీర్తిస్తాం, శ్లాఘిస్తాం, అనుసరిస్తాం. వీరి యొక్క ప్రవర్తనని మనం కూడా అనుసరిస్తాం. వీరు సమాజానికి ఆదర్శప్రాయులు. వీరిని మనం ముందు పెట్టుకుని సమాజంలో, సమాజ ఉద్ధరణలో మనం పాటుపడాల్సి ఉంటుంది. ఏషాం న వృత్తం వ్యధతే నయోని చిత్త ప్రసాదేన చరంతి ధర్మం ఏ కీర్తిమిచ్చంతి కులే విశిష్టాం త్యక్తానృతస్థాని మహాకులాని. సత్ప్రవర్తన కలిగి ఉండటం, తల్లిదండ్రులను ఆరాధించడం, ప్రసన్నమైన మనస్సుతోటి తదేక ధ్యానంతో ధర్మం చేయటం, తర్వాత తన వంశకీర్తిని నిరంతరం నిలబెట్టుకుంటూ ఉండటం, ఎప్పుడు కూడా అసత్యం పలకకుండా, అబద్ధం ఆడకుండా, సత్య ప్రవర్తనతోటి, సత్యవాక్య పరిపాలనతోటి ప్రవర్తించడం. ఇలా ఎవరైతే చేస్తారో వీరు ఉత్తమ వర్గం వారు. ఉత్తమ కులం అంటలేదు మనం, ఉత్తమ వర్గం వారు అని భావించబడతారు అని విదుర మహాశయుడు ధృతరాష్ట్రుడికి చెప్పడం జరిగింది. ఇవన్నీ ఆనాటికి ఆయనకి చెప్పినప్పటికీ కూడా ఈనాటికి కూడా ఇవే నిజాలు, ఇవే సత్యాలు, ఇవే ఆచరణీయాలు. వీటిలో మనకి ఈ కాలమాన పరిస్థితుల ప్రకారం, ఈ దేశ ప్రస్తుత పరిస్థితుల ప్రకారం మనకి ఎంతవరకు అన్వయిస్తాయి అంతవరకు పరిశీలన చేసుకుంటూ వాటిని ఆచరణలో పెట్టి సాంఘికమైనటువంటి, సామాజికమైనటువంటి న్యాయాన్ని పాటిస్తూ సమాజ నిర్మాణంలో మనం కూడా భాగస్వాములై ముందుకు సాగుదాం. అప్పటిదాకా ఇంకా కొన్ని నీతులతో రేపు కలుద్దాం. అందరి దగ్గర సెలవు. జై శ్రీమన్నారాయణ. జై భగవద్ రామానుజ.